ఫైనల్ అయితే ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేసే టైం అయితే వచ్చేసింది. రాత్రికి మా వాళ్ళు చెప్పారు అపార్ట్మెంట్ ఖాళీ చేసామన్నారు. నేను అనుకున్నాను మా వాళ్ళు రూమ్ రెంట్లు కట్టట్లేదా అనేసి అనుకున్నాను. లేదు, మేము వచ్చిన పని అయిపోయింది కాబట్టి మొత్తం పెట్టి బట్టి సర్దుకొని అయితే వచ్చామన్నారు మేము చేసే వర్క్ దగ్గరికి. నేను ఈ అపార్ట్మెంట్ సామాన్లు సర్దుతున్నాను కాబట్టి నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఎందుకంటే బాగా అలవాటు అయిపోయాము. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఫ్రీగా ఉండేది అనమాట. ఇంక ఫైనల్ అయితే మేము తెచ్చుకున్న షూస్ అన్నీ మొత్తం ప్యాక్ చేసి రెడీ అయిపోమన్నారు. రేపు తెల్లారికి 7 గంటల్లోనే ఖాళీ చేసామన్నారు. ఇంకా ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేస్తున్నాను కానీ మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పారు కదా, రూమ్ నీట్గా లేకపోతే 15,000 ఫైన్ వేస్తారనేసి. అయితే నేను ఆ రోజు నైట్ మొత్తం రూమ్ మొత్తం క్లీన్ చేసాము. ఆ గ్యాస్ తప్ప గ్యాస్ ఎంత క్లీన్ చేసినా అలాగే అనిపిస్తుంది. మేము ఇంత క్లీన్ చేసిన తర్వాత అయితే మాకు నెక్స్ట్ రోజు రూమ్ నెంబర్లను పంపిస్తారనమాట, ఎవరిది క్లీన్ లేదు ఏటి ప్రాబ్లం అనేసి. అందులో లిస్ట్లో అయితే నా పేరు అయితే అస్సలు రాదు. ఇంతకుముందు అయితే 2 సార్లు వదిలేటప్పుడు అయితే ఎంత క్లీన్ చేసినా నా రూమ్ నెంబర్ అయితే వచ్చేసింది అనమాట. అప్పుడు ఫిక్స్ అయిపోయాను నేనైతే కన్ఫర్మ్ 10,000 కట్టేస్తాను అనేసి. ఫైనల్ అయితే మన పేరు అయితే రాలేదు. కొందరు పేర్లు అయితే వచ్చాయి, ఇక్కడ ఏవో డ్యామేజ్ అయ్యో వాటికి మాత్రమే ఫైన్ వేసారనమాట. ఇంకా ఫైనల్ అయితే మనం ఇండియా నుంచి తెచ్చుకొని ట్రాలీలు అయితే కొన్ని సామాన్లు అలాగనే ఉండిపోయాయి, అసలు యూజ్ చేయలేదనమాట. ఎందుకంటే ఈ రైస్ వచ్చే ముందు అక్కడ మాకు చెప్పారనమాట అన్ని బేసిక్ ఐటమ్స్ అనేసి ఎక్కడి నుంచి కొనుక్కొని పట్టుకుని వెళ్ళమని. మేము అలా అనేసి కొన్ని తెచ్చుకున్నాం అనమాట. మ్యాక్సిమం బయట దేశాలు ఇలాగ రష్యా యూనైటెడ్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు అసలు అన్నీ దొరుకుతాయి అక్కడ. కాకపోతే ₹1, ₹2 ఎక్కువ ఉంటాయి అంతే తప్ప మరీ అంత ఎక్కువేమి ఉండదు. మెయిన్ మనం పట్టుకెళ్ళాల్సింది ఏంటంటే వరగొండ, పసుపు ఇవి పట్టుకెళ్ళాలి. ఎందుకంటే ఇవైతే అసలు అక్కడ దొరకవు, కాస్ట్లు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎలాగో మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు అర కేజీ అలా తెచ్చుకున్నాం కాబట్టి మేము ఎక్కువగా స్టే చేయం కాబట్టి ఒక 2-3 months కాబట్టి మేము అంతా తెచ్చుకున్నాము, మాకు సరిపోయింది, పర్లేదు. ఇంకా ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేస్తున్నాం కానీ నాకైతే అస్సలు 1% కూడా ఇష్టం లేదనమాట. అయితే మేము చేసే వర్ధనకి వెళ్ళాము. మొదటి రోజు అక్కడ భోజనాలు పెట్టారు, హైలైట్ అనమాట. చాలా రకాల ఐటమ్స్ పెట్టారనమాట. అసలు ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను ఫుడ్, బట్ పర్లేదు. మేము ఈ వర్క్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మాకు ఫుడ్ అయితే అసలు ఏ లోటు ఉండదు. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి అనిపిస్తుంది ఉండి ఒక్కసారి ఇలాగా వచ్చామనేసరికి బాధ ఉంటుంది. నాకైతే అసలు ఇష్టం లేదు. నాకే కాదు మేము వచ్చాం కదా 250 మందికి ఎవరికి అసలు ఇష్టం లేదు ఇలాగ వదిలేసి వెళ్ళిపోవాలనేసి. బట్ తప్పదు, వెళ్ళాలి. ఇంకా నాకైతే ఈ అపార్ట్మెంట్ వదిలేసిన నెక్స్ట్ అయితే ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోతానా అనేసి ఒక మైండ్లో అయితే థాట్ అయితే వచ్చింది. బట్ ఇంక ఇండియాకి వెళ్ళడానికి 2-3 months పడుతుంది అనమాట. పర్లేదులే, అడ్జస్ట్ అయిపోదాం అనేసినట్టు ఉంది. ఇంకా మా రూమ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు రాత్రికి. నేను తెల్లవారు వెళ్తాననేసి అలాగా ఒకడికొకటి సామాన్లు సర్దుకుంటూ రూమ్ క్లీన్ షిప్ చేస్తూ అలాగా ఉన్నానన్నమాట రూమ్లోన. ఇంకా మొదటి రోజు అయితే మేము పనిచేసే దగ్గరికి వెళ్ళేటప్పుడైతే మాకంటూ 250 మందికి అన్నట్టు ఒక రేషన్ అయితే వచ్చిందా. తెల్లవారు నుండి సాయంత్రం వరకు ఆ రేషన్ మోస్తూ అసలు ఒక్క నిమిషం కదా అసలు టైం అనేది దొరకదు. అందుకే వీడియోలు కూడా అసలు పెట్టడమే మానేశాను. ఎప్పుడు మనకు ఫ్రీ అయితే అప్పుడు పెడతాం అనేసి. కానీ ఇక్కడ రష్యాలో స్టార్టింగ్ వచ్చేటప్పుడు అసలు చలి అనేది ఏం లేదు. ఒక వారం 10 రోజుల తర్వాత అయితే చలి అనేది మొదలైంది. నేను ఫస్ట్ టైం ఈ కొత్త అనే లైఫ్లో ఇవన్నీ కామన్ అని. లైఫ్లో ఒకటి, కాలము వయసు ఎప్పుడు ఆగదు, అలా ముందుకెళ్తుంది. మనం చేసుకునే పనులు అలా చేసుకుంటూ పోవాలి. ఎప్పుడు అసలు ఒకరి కోసం ఎదురు చూడకూడదు, ఒకరి మీద ఆధారపడకూడదు అనమాట ఎవరైనా. ఇంకా ఫైనల్ అయితే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు సరిగ్గా 3 సూట్ కేసులు తెచ్చుకున్నాను. అందులో అయితే ఒక సూట్ కేసు ఇక్కడే వదిలేయాలి. ఎందుకంటే అసలు ఈ రష్యా వచ్చిన తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ రష్యా వచ్చిన తర్వాత నాకు కొంత మంచి జరిగింది, కొంత చెడు అనేది జరిగిందనమాట. ఈ వీడియో ఒక వ్యక్తి అనేది చూడాలన్నమాట. నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి మొదట లైక్ కొట్టేవారు. ఆ వ్యక్తిని నేను చాలా ఫ్రెండ్లీ అయిపోయాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అవాయిడ్ చేసేసరికి అయితే నాకైతే అసలు
ఇప్పుడు వరకు స్టిల్ నెల రోజులు అవుతుంది, ఒక నరకంలాగా ఉన్నదనమాట. చూస్తారు, మాట్లాడతారు, నవ్వుతారు, అంతవరకే. ఒకప్పుడు అనేది అంటే పర్సనల్ విషయాలు అనేది షేర్ చేసుకునే వాళ్ళము అతనితోటి, అలా అనమాట. ఈ వీడియో ఆ వ్యక్తి చూసి నా బాధ అర్థం చేసుకోవాలి అంతే. ఆ వ్యక్తి ఎవరో కాదు, అంటే నా సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట. అతను ఇప్పుడు అడిగేవారు, ఏట్రా ఇంక వీడియోలు పెట్టవు అనేసి. నేను చెప్పాను, టైం దొరకట్లేదు అందుకే పెట్టట్లేదు. అతను అన్నారు, ఎంతో అయితే ఒక 5 నిమిషాలు అయిపోద్ది అనేసి అన్నారు. కానీ వీడియోలు చేసిన వాడికి తెలుస్తుంది 5 నిమిషాలు అయ్యే పని అయితే అస్సలు కాదు. బట్ ఈ వీడియో అతను ఎలాగైనా చూడాలనేసి నేను అనుకుంటున్నాను. అతని రిప్లై కోసమే